చాలా బాగుంది అసలు యాక్షన్ మూమెంట్ గానీ అసలు ఆ విలన్ ఎంచుకునే విధానం కానీ విలన్ అయితే చాలా అంటే ఒక డిఫరెంట్ గా చూపించారు డైరెక్షన్ అయితే. ఎందుకంటే మనోడు అంత స్టార్ బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా ఆ కామెడీ వేలో విలన్ గా చూపించడం అనేది చాలా బాగుంది. వెంకటేష్ గారి నుంచి అయితే ఫుల్ సెంటిమెంట్ ఎమోషనల్ అన్న ఉండే ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వేరేది ఏం లేదు. అంటే వెంకటేష్ గారు వచ్చి ఉండే ఆ టైమింగ్ కామెడీ ఉంటుంది కదా, ఇందులో మాత్రం అసలు కామెడీ అనేది ఆ టైమింగ్ అనేది ఉండదు. ఓన్లీ ఫుల్ యాక్షన్ అలాగే సెంటిమెంట్ ఉంటుంది. అది ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక లెవెల్లో ఉన్న సినిమా అయితే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. అలాగే ఆర్య గారి యాక్టింగ్ అయితే ఒక లెవెల్ తీసుకెళ్ళి అంటే ఒక వెంకటేష్ గారికి కరెక్ట్ హీరో అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పుడు మన హీరోగా ఆర్య గారిని పెట్టడం అనేది సూపర్ గా ఉంది. అసలు కాంబినేషన్ బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ అన్న. అసలు కొత్తదనం అంటే డైరెక్టర్ గారు ఏంటంటే ఒక యాక్షన్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఒక కొత్తదనం చూపించడం సూపర్ అసలు అల్టిమేట్. అంటే మరీ ఎక్కువ ఎలివేషన్ టు ద పాయింట్ ఇచ్చారు. అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన వెరీ సటిల్ గా యాక్ట్ చేశారు యాజ్ అన్ యాక్షన్ హీరో. ఎవరు చెప్పినట్టుగా ఈ రేంజ్ యాక్షన్ మూవీ అయితే వెంకటేష్ గారి నుంచి మూవీ బాగుంది. వీళ్ళు ఎంగేజ్ డెఫినెట్లీ ఎంగేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ. చిన్న పాప యాక్షన్ బాగుంది. వెరీ క్యూట్ ఉంది పాప. ఎక్కువ బాగా ఎక్స్ప్రెసివ్ గా యాక్ట్ చేసింది. లాస్ట్ లో బాగా డాక్టర్ సెంటిమెంట్ బెస్ట్ కమ్బ్యాక్ ఇన్ 2024. అసలు చాలా బాగుంది. మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ అసలు వెంకటేష్ గారు అయితే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఏడుపు వచ్చింది. ప్రతి సీన్ ప్రతి షాట్ చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ కూడా. అండ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు, శైలేష్ కొలను గారు. అండ్ నేను ఈ మూవీలో కూడా యాక్ట్ చేశాను. అండ్ అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ మెయిన్లీ ఆ చిన్న పాప కూడా చాలా బాగా చేసింది. అండ్ స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇది 2024లో బెస్ట్ ఎవర్ కమ్బ్యాక్ అని చెప్పచ్చు. సైడ్ డ్రగ్స్ సైడ్ ఇవన్నిటికి వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అని చెప్పి వెంకీ మామ మంచి మెసేజ్ ఇచ్చింది సినిమాతో. ఫైటింగ్స్ అన్న ఈ సినిమాలో వేరే లెవెల్ ఉన్నాయి ఫైటింగ్స్. అదే వెంకీ మామని ఇన్ని సినిమాల్లో చూడని ఫైటింగ్స్ అన్ని ఒక్క సినిమాలో చూపించేసిందన్న. అంత మంచిగా ఉన్నాయి ఫైటింగ్స్. అలానే ఫైటింగ్స్ అనేవి రియలిస్టిక్ గా ఉన్నాయి. కొన్ని ఫైటింగ్స్ అనేవి సర్కాస్టిక్ గా కూడా ఉన్నాయి. కానీ చెప్తున్నా కదా, మీరు చూడండి సినిమా బాగా నచ్చుతుంది అన్న. వెంకీ గారి లుక్స్ కానీ స్టైల్ కానీ వేరే లెవెల్ ఉంది. ఒక పండగకి సినిమా వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్. విలన్ క్యారెక్టర్ బెన్ స్టోక్స్ సినిమా వేరే లెవెల్లో చేసిండు. విలన్ అన్న అసలు డబ్బింగ్ కానీ అన్న డైలాగ్ కానీ అమ్మ ఊరుకోరే మాట బెన్ స్టోక్స్. మీరు అందరు సినిమా చూడండి. ఎందుకు పెట్టింది అనిపించింది అన్న. కొంచెం కాస్టింగ్ ఎక్కువ అయింది, డబ్బులు ఎక్కువ అయింది అన్న. ఫైటింగ్ సీన్ అన్న, లాస్ట్ లో ఫైటింగ్ ఉంటది. మామూలు ఫైటింగ్ కాదన్న. ఆ గన్లు ఎడబెడతాడు, కత్తి ఈడ దొరుకుతాడు, బుల్లెట్ ఈడ పెడితే కింద నుంచి వస్తుంది. ఏం ఫైటింగ్ అన్న మామూలుగా. హనుమాన్ సెకండ్ అదేం చెప్పలేమన్నా. బెస్ట్ అయితే హనుమాన్, ఫస్ట్ అయితే యాట్రోఫీ అని అదొక జెనెటిక్ డిసార్డర్, ఒక జెనెటిక్ డిసీజ్ అనమాట. అది నిజంగా బయట చూసుకుంటే మీరు గూగుల్లో కూడా టైప్ చేసి చూస్తా, ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అనమాట. అసలు ఎందుకు అంత కాస్ట్, ప్లస్ ఆ ఇంజెక్షన్ పిల్లలకి అంతా అందించాలనేది ఉంటుంది. వైలెన్స్ అయితే మరి ఎక్కువగా ఉంది. పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అనమాట. ఎందుకంటే ఈ అనిమల్ లేకపోతే విక్రమ్, ఖైదీ దాంట్లో కంటే వైలెన్స్ నాకు దీంట్లోనే ఎక్కువ నాకు అనిపించింది. ఆ గన్ షూటింగ్ కావచ్చు, ఆ కత్తితో చంపడాలు కావచ్చు. వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు ఇద్దరు ఇంకా నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అయితే చేస్తారు. అండ్ నాకు వెంకటేష్ గారు యాక్టింగ్ ఆబ్వియస్లీ ప్రతి మూవీలో బాగా చేస్తారు. కానీ ఈ మూవీలో స్టాండర్డ్గా నిలిచిపోయేది అయితే నవాజుద్దీన్ సిద్దికీ గారు అనమాట. ఎందుకంటే ఆయన విలన్ గా ఉండి ఆ కామెడీ చేస్తా ఉంటాడు అనమాట. పెన్ స్ట్రోక్స్ వాడుతూ ఉంటాడు. థ్రిల్లర్ ఏం లేదు బ్రో, అదే మైనస్ అయిపోయింది అనమాట. మనకు థ్రిల్ ఇచ్చేది ఏముంటుంది ఎలిమెంట్స్ వచ్చేసి. అదే మీరు కరెక్ట్ పాయింట్ చెప్తున్నారు. ఫ్లాట్ గా ఉంటుందంటే స్క్రీన్ ప్లే అంతా. సో హై ఇచ్చే సీన్స్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది.
ఇంకా సైంధవ్ విల్ బి బ్యాక్ అని, సైంధవ్ ఇస్ బ్యాక్ అని ఆ సీన్ కావచ్చు. సెకండ్ హాఫ్ లో ఇంకా కార్ లో నుంచే వెపన్స్ తీస్తూ ఉంటాడు. ఒక 2-3 సీన్లు బాగున్నాయి, రిమైనింగ్ అంతా కొంచెం ఫ్లాట్ గా పోతా ఉంటుంది. బీజిఎం పర్వాలేదు బ్రో, బీజిఎం బాగుంది, వెంకటేష్ గారు యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. మైనస్ ఏంటంటే కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట, స్లో పేస్ నరేషన్ ఉంటుంది. శైలేష్ కొలను ముందు మూవీస్ తో హిట్ కావచ్చు పోల్చుకుంటే కొంచెం తక్కువనే. ఇప్పటి వరకైతే హనుమాన్ ఇస్ ద క్లియర్ విన్నర్. హనుమాన్ తర్వాత సైంధవ్, ఆబ్వియస్లీ గుంటూరు కారం లాస్ట్ లో ఉంది. రేపు నా సామరంగా వస్తే ఇంకా తెలుస్తుంది. సంఘ విద్రోహ శక్తులు దొరకకుండా అతను చెడ్డ పనులు చేస్తున్నానని దూరంగా వాళ్ళు ఇచ్చిన వైఫ్ మాట కోసం దూరంగా జరిగి అతని పనిలో అతను చూసుకుంటాడు. మరీ చెడ్డగా ప్రవర్తిస్తే మాత్రం బ్యాక్ వస్తానే అని అంటాడు. కానీ వీళ్ళు ఊరుకోరు కదా, దుష్ట శక్తులు ఊరుకోరు కదా, అలా వస్తారు. కానీ ఈ నవాజ్ సిద్దికి ఆయన యాక్షన్ అయితే సూపర్. అతను ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. ఇది మెడిసిన్ 17 కోట్ల మెడిసిన్ అంటారు. 17 కోట్ల మెడిసిన్ ఉంటుందా అంటే అంతకన్నా ఎక్కువ కోట్లనే ఉంటుంది. మనం యాక్చువల్లీ కరోనాతో ఇప్పుడు సేఫ్ అయ్యాం. యాక్చువల్లీ ఎన్నో కంట్రీలకి అది ఎంతో లాస్ అయింది, మాకు ఫ్రీగా దొరికాయి. నిజంగా ఇది అతని నవాజ్ సిద్దికి లవ్ స్టోరీ అయితే సూపర్ అతన్ని. ఇంకా ఈమె సత్య శ్రీనాథ్ గారి సపోర్టింగ్ గా ఉంటుంది హీరోయిన్ గా, ఆమె చాలా బాగా చేసింది. పాప స్టోరీ అయితే చిన్నపిల్ల చాలా బాగా సూపర్ ఉంది. ఇంకా బీట్ అంటే కలెక్షన్స్ అయితే వస్తుంది, అది ఎంతవరకు వస్తాయి అనేది తెలియదు. అది అంచనా మూవీస్ అయితే చాలా బాగుంది, కొత్త స్టోరీ ఖచ్చితంగా. మరి అవి కలిపి పెట్టారు అని అనుకోకండి. మూవీ అయితే కొత్త స్టోరీ, సూపర్గా ఉంది మూవీ. అంటే వ్యసనాలు ఒక లిమిట్గా ఉండాలి అన్నట్టు బాగా చూపెట్టారు. సంఘంలో జరిగే కొంచెం మెసేజ్ మంచి మెసేజ్ సినిమా. మళ్ళీ సెంటిమెంటల్ అంటే అతని కూతురు కోసమే కాకుండా అతను ఎంతగా పోరాడాడు వేరే వాళ్ళ కోసం, కొంచెం అవేర్నెస్ పెంచేలా సూపర్గా ఉంది. అయితే సూపర్గా ఉంది.